వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ మై అంజనా. ఈ రోజు మనం కొత్త వీడియోతో వస్తున్నాం. వీడియో పేరు ఏంటి? ఛాలెంజ్ వీడియో. ఛాలెంజ్ నువ్వు డైరెక్ట్ వీడియో పేరు ఏంటన్నావు కదా, ఛాలెంజ్ వీడియో పేరు ఏంటి ఇంతకి? స్మాల్ వర్సెస్ మీడియం వర్సెస్ లార్జ్. నేను బిగ్ అండ్ రాసా, ఇట్స్ ఓకే. ఓకే, బిగ్ ఆర్ లార్జ్ మీనింగ్ అయితే ఒకటే కదా. ఇందులో ఉంది మన ఫస్ట్ రౌండ్ లో ఉన్నాం. మనది ఏంటంటే బౌల్స్, పెద్దది, చిన్నది, మీడియంది, 3 సైజెస్ బౌల్స్ ఉన్నాయి. సో అది కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో బిగ్, స్మాల్, మీడియం అని ఉంది. మనం బౌల్స్ ని కన్సిడర్ చేస్తాం. నాది బిగ్, స్మాల్. ఏమొచ్చిందో నాకు తెలియదు. ఓపెన్ చేద్దాం. ఎట్లయినా 3 ఓపెన్ చేస్తాం. అది బిగ్ ఎట్లా ఓపెన్ చేయాలి. అదేంటి మీడియం, స్మాల్. నాకు ఒకటే దీంట్లో నేను స్పెసిఫిక్గా తినడానికి ఏం లేదు అంతే. నేను స్పూన్ అంతా పక్కన పెట్టుకున్నాను. సో మనకి స్మాల్లో ఎక్కువ క్వాంటిటీ వచ్చింది, మీడియంలో మీడియం క్వాంటిటీ వచ్చింది, బిగ్లో కొంచెం క్వాంటిటీ వచ్చింది. సో అసలు ఇదేంటిది? చికెన్ 65. కానీ చాలాసేపు అయింది, చాలా అయిపోయింది. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసాం. నెక్స్ట్ రౌండ్లో మీడియం. సో బిగ్ అక్కడ ఉంది. సో తీద్దాం. ఇది ఓపెన్ చేస్తా కదా, ఎట్లా బిగ్. 3, 2, 1. స్మాల్ ఎవరికి? నాకు. మీడియం ఎవరికి? నీకు. ఓ మై గాడ్, నాకు 1 మీడియంలో చిన్నది ఒక్కటే ఉంది, అందులో ఫుల్ ఉంది. లార్జ్లో మీడియం ఉంది. ఎంజాయ్. హ్యాండ్. స్మాల్లో బిగ్ ఉంది, బిగ్లో మీడియం ఉంది, మీడియంలో స్మాల్ ఉంది. గైస్ ఈరోజు చూస్తున్నాడు. పోపో నా సౌండ్ కాకుండా ఇంకో సౌండ్ వస్తున్నాడు, అది శ్రీరగాడు. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం గైస్. బాయ్. మనం నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసాం. నెక్స్ట్ రౌండ్ తానే ముందే ఆమె వేసేసింది. సర్లే, స్మాల్, బిగ్. అది నాకు సంబంధించిన. సరే, వెరైటీ. 3, 2, 1. 3, 2, 1. ఇంకా అది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యా, ఇదే స్మాల్, ఇదే లార్జ్. దీంట్లో చాలా ఉంది, దీంట్లో కొంచెం తక్కువ ఉంది, దాన్ని ఇంకా తక్కువ ఉంది. ఇది ఇంతే ఉంది. ఇది బౌల్ ఒకటే పెద్దది, మ్యాటర్ చిన్నదే. ఎందుకంటే నా అవుతున్నావు వెళ్ళిపోదాం. కానీ నా దాంట్లో ఏం లేదు కదా, ఇది ఒకటి కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసాం. వచ్చేసరికి కొంచెం తుత్తర ఎక్కువ. ఆమె 3, 2, 1 అనగానే నేను వేసేస్తున్నా. స్మాల్ నాకు వస్తే ఒకటే వస్తుంది. నాకు బిగ్. ఈమె ఆ రెండిట్లో తిరుగుతూ ఉంటుంది. ఈ బిగ్ పైన నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. సరే, ఓపెన్ చేయి. రెడీ? 3, 2, 1. నాకు తెలుసు, నాకు ఆ బిగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ లేవు అని. ఇదిగో అంజనా, ఐఎమ్. ఇంకా స్పూన్ ఏది అసలు? ఉగాండాకి వెళ్ళి లేదు, ఇక్కడ లేదు. మీ కాడ ఉందా? నా కాడ ఎట్లా? ఇగో నీకు స్పూన్ ఇస్తా. ఫోర్క్. ఎంజాయ్. నేను చేయితో కూడా తింటుండే. మీడియంలో స్మాల్ ఉంది, మంచిదే తీసుకున్నా, కొంచెం పెద్దదని వచ్చింది. ఆహా, ఓహో, ఎంత మందికి పైనాపిల్ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి. నా చిన్నప్పుడు అంతా మోస్ట్లీ పైనాపిల్ ఫ్లేవర్ కేకే బర్త్డే కట్ చేసింది.
ఎందుకో మంచి టేస్ట్ ఉంటుంది వేరే ఏ కేక్ కన్నా. సీరగాడు పొద్దు కాలుస్తూ చూస్తున్నాడు. వాడు అట్లా చేయకపోతుండే, కానీ వాళ్ళ దాంట్లో చికెన్ వచ్చింది కాబట్టి వాడు అది ఎక్కడ అనేది. నేను అట్లా చెల్లి ఉందా ఉంది, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఒకరికి ఇచ్చేసి నేను ఒకటి ఇచ్చేస్తాను. వాళ్ళు తినరు. నేను ఇట్లా చెప్పంగా దీనికి అర్థమైందేమో, రేజ్ వచ్చి నాకేనా అన్నట్టు చూస్తుంది. వాళ్ళు అది నాకేసారి పెట్టేస్తారు, తినరు. సరిపోయి ఇవ్వడమే తిద్దాం. నేను జూలికి ఇచ్చిన వాడు తీసుకోతున్నాడో తెలుస్తలేదు. జూలి ఇచ్చే లోపల తీసుకుంటున్నాడు, అందుకే అది వెళ్ళిపోయింది. ఇయ్యండి ఆ జూలికి. అది ఇట్లా స్పూన్లో నువ్వు పెట్టదు, నాకు అందదురా. చూసినా అది క్రీమ్ మాత్రమే దానికి అని ఫీల్ అవుతుంది, చెర్రీ తినదు. ఓకే మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. బ్లాక్ షూ మనం మన లాస్ట్ రౌండే కదా, లాస్ట్ రౌండ్లోకి వచ్చేసాం. మీడియం స్మాల్ అది ఓపెన్ చేయకండి కదా, అది లార్జ్. ఈ రెండిట్లోనే, ఎందుకంటే స్మాల్ వచ్చింది. నాకు వద్దు ఇది. ఎందుకు? నాకు తినబుద్ధి అయితే అంటే ఇందాక కేక్ తిన్నాము, నాకు ఫుల్ అందుకే చూడండి అనిపిస్తుంది. అమ్మాయ అనుకున్నా నేను. యాక్చువల్గా ఇది మీడియం, లార్జ్, స్మాల్ ఉంది. అబ్బా లార్జ్ చూడండి మరి ఇలాగా. చాలు, ఈ రోజుతో నా టాస్క్ సంపూర్ణం. ఈ రోజుతో హౌ ఇస్ ఇట్? నేను చేయలేదు, అందుకే బాగున్నట్టు. నువ్వు చేస్తే ఇట్లుంటుందా? నాకు రాలేదు చేయడం. జిలేబీ అమ్ముతున్నావు, బాగా పట్టినట్టుంది. అస్సలేదు. సరే నెక్స్ట్ ఆపేద్దాం. అది నువ్వు కంప్లీట్ చేయాలన్నా, నువ్వు ఆ విషయం చెప్పకపోయింటే వాంతి వస్తుందే ఏంది. అందులో ఇది రోజు తిను, నీకు లిప్ బామ్ అవసరం ఉండదు. ఓకే గైస్, దీంతో మన ఛాలెంజ్ ఇక్కడితో అయిపోయింది. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్మయ అంజనా. ఇలాంటి ఛాలెంజే మేము మలయాళంలో కూడా చేసాము. మలయాళంలో కూడా ఉన్న వీడియో ఒకవేళ చూడాలనుకుంటే అది చూడండి. చూసి మీకు ఒకవేళ ఆ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంజనా విస్మయ. అంజనా ఇప్పుడు ఇది తిన్న మత్తులో ఉంది. ఇది కాసేపు అయ్యాక నిద్రలో నుంచి లేస్తుంది, అప్పుడు తెలుసు వీడియో అయిపోయిందా అంటదేమో. నాకు ఈ తిన్నదానికి ఎక్స్ప్రెషన్ ఏనికే టైం సరిపోయింది. అప్పట్లో మేము అవుట్డోర్ చెప్పేసి కాబట్టి ఓకే, ఇక్కడతో ఈ వీడియో ఇట్లా ఎండ్ అయిపోయింది. బాయ్. నువ్వు వీడియో ఆన్ చేసినా నాకు తెలిసింది. వావ్, తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యా మనకి పైన సౌండ్ వస్తుంది, దానికి అందరూ కోపం వస్తుంది కానీ ఆ వీడియోలో సౌండ్ వస్తుంది కాబట్టి నాకు ఎక్కువ కోపం వస్తుంది. నేను జూలీలా చూస్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకు? సేమ్ కలర్. ఇది లాస్ట్ రౌండ్ వచ్చా? ఆన్ చేసినావా? ఆన్ అయినావా? ఆన్ అయినావా? ఆల్రెడీ నిద్ర వచ్చినా మెత్త ఈడున్న మెత్త ఇట్లా నొప్పిస్తున్నాను. ఆడికి వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది? ఒక రౌండ్ వేసింది అది నెత్తి మీద. ఏమైతుంది నీకు? నాకు కూడా పింపుల్స్ వచ్చింది నాలుకర. వైటమిన్ డెఫిషియన్సీ, వాళ్ళు వైటమిన్స్ వేసుకో.
కొని కానీ కొని ఇచ్చినా నాకు టాబ్లెట్స్ వేసుకోవడం బద్దకం. ఉన్న టాబ్లెట్లే వేసుకో. దీన్ని ఏమంటారు తెలుసా? టిష్యూతో ఒకసారి చూద్దాం. టిష్యూ పట్టుకున్నాం. ఏం చూస్తావు? ఇట్లా ఇట్లా కట్ చేస్తే అది లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఏమంటారో తెలుసా? టిష్యూ అంటారు. చినిగిపోయిన టిష్యూ అంటారు. టిష్యూ. ఇక్కడ ఒకటి ఇట్లా చించినాం, ఇక్కడ ఇంకోటి చించినాం. అది ఆన్ ఉందా అనుకుంటా. ఇక్కడ ఇంకోటి చించినాం, ఇంకేడా చించచ్చు. ఇది ఇంకోటి చించినాం. చూద్దాం. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కాదు యాక్చువల్లీ. ఈ మధ్యలో పాట ఏదైతే ఉందో ఉడకి దీన్ని తీసేద్దాం. ఇది మన ఛాలెంజ్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ అని. ఈ టిప్ ఏదైతే ఉందో ఇది కూడా తీసేద్దాం. ఈ టిప్ ఏదైతే ఉందో ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసరికి ఏమవుతుందో మనకు తెలియదు. చిరిగిన టిష్యూ పేపర్ అవుతుంది. ఏమైంది? కళ కళ కళా సృష్టి. ఇదొక కళా సృష్టి గాయస్, కళా సృష్టి. చూసారా? డిజైన్ తయారు చేశాను నేను. ఇది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు. ఇది టిష్యూ కాబట్టి ఇట్లా ఉంది. టిష్యూ కాకుండా ఇంకేదన్నా స్టిఫ్ ఐటమ్ అయితే ఇట్లా పెట్టి మనం పెయింట్ వేయచ్చు. చూపించండి. ఓకే ఓకే వేస్తున్నా. ఇది నువ్వు కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. లేలే అదంతా వేస్తాను. చంపొస్తుంది. పోనీ ఒక్క రోజు 2 రోజులు కాదు, వారంలో 4 రోజులు విస్మయ. వారం అంతా చెప్తాం అనుకున్నాం. అంటే రోజు లేదేమో. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ హెల్. ఆ రోజు జోలో చిప్ తిన్నప్పుడు హెల్ అనేది ఎక్కడో లేదు అన్నట్టు రాసిండా. అవును నిజమే. అది తినకపోయినా ఫ్యాన్ ఒకటి ఆఫ్ చేయగానే ఇట్స్ లైక్ హెల్. వీడియో ఆన్లో ఉందా? అవును. ఏం చెప్తున్నా అని చూస్తూ కూస్తున్నా నేను. చూపించాలి అసలే. సొల్లు ఆచుకుంటూ నుంచి వచ్చి అయ్యో అది అది వచ్చింది. నన్ను విలువలేదేంటి అని చెప్పి చేయట. వీడి ఈ పార్ట్ చూడండి ఎంత సొల్లు వస్తుందో. వాడు అది కూడా తింటాడు. ఇట్లా 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 కారుతుంది. జూలీ కట్టరా? జూలీస్ ఏ గుడ్ గర్ల్. జూలీస్ ఏ గుడ్ గర్ల్. చాయ్ ఇది తిని కాదు.